హలో అండి, మహతి కిచెన్కి మీ స్వాగతం. ఇవాళ మనం బోరింగ్ బీరకాయని పార్టీ ఐటెం కింద చేసేసుకున్నాం. వచ్చేయండి. ముందుగా బీరకాయని ఇలా కొంచెం లైట్గా తొక్క తీయండి, అంటే పైన ఉన్న రిడ్జెస్ మాత్రమే తీయండి, కింద ఉన్న తొక్క అలానే ఉంచి ఇలా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోండి. హాఫ్ కప్ బీరకాయకి 5 వెల్లుల్లిపాయలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ఉప్పు ఇవన్నిటిని చక్కగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని దాంట్లో 1 స్పూన్ శనగపిండి అంటే బేసన్ వేసుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని చక్కగా లంప్స్ లేకుండా ఎలాంటి ఉండలు కట్టకుండా చక్కగా కలిపేసుకొని ఇలాంటి ఒక పేస్ట్ లాంటిది తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 1.5 స్పూన్ నూనెలో నేను ఇందాక మనం తరుక్కున్న బీరకాయలు వేసి మీడియం నుంచి హై ఫ్లేమ్లో చక్కగా దాంట్లో పచ్చిదనం పోయి ముక్కలన్నది ఇలా ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటాను. అయిపోయిన తర్వాత ఇందాక మనం ఒక శనగపిండితో పేస్ట్ చేసుకున్నాం కదా, అది దీంట్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు చక్కగా కలుపుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదొక్కటే కొంచెం పేషెన్స్ అవసరం అవుతుంది, తొందరపడి హైలో పెట్టుకోకండి. మీరు కనుక జీలకర్ర కొంచెం సాగి అయినా పర్వాలేదు, క్రిస్పీ ఉండకపోయినా పర్వాలేదంటే కనుక ఇందాక నూనె వేసినప్పుడే అప్పుడే ఫ్రై చేసుకుని వేయండి. కాకపోతే ఏమవుతుందంటే బీరకాయలో ఉన్న తేమ దానికి అంటుకుని క్రిస్పీనెస్ అన్నది పోతుంది. అందుకనేసి ఇది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత నేను ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకొని కొంచెం జీలకర్ర, హాఫ్ స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర వేసుకొని ఇక్కడ ఫ్రై చేసుకుంటాను అనమాట. చూసారా, ఇక్కడ నేను ఫ్రై చేసుకున్నా. మీరు కావాలంటే ఇలా కూడా చేస్తే కనుక జీలకర్ర అన్నది కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు మనము అదే లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ చక్కగా ఫ్రై చేయాలండి. ఇది మీరు పార్టీస్లో కానీ గెట్ టుగెదర్స్లో కానీ ఎవరైనా గెస్ట్ వస్తే చేసి చూడండి, మీకు కాంప్లిమెంట్స్ ఫర్ ష్యూర్ గ్యారంటీ. అంతేకాకుండా ఇది పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి. ఎవరికైనా బీరకాయ నచ్చని వాళ్ళకు కూడా ఈ కూర అన్నది స్పెసిఫిక్గా చాలా ఇష్టపడతారు, ఎందుకంటే బీరకాయ టేస్ట్ అన్నది ఎక్కువ రాదు దీంట్లో. ఇది టైం కూడా ఎక్కువ తీసుకోదండి, జస్ట్ ఇక్కడ లో ఫ్లేమ్ పెట్టాం కాబట్టి కొంచెం పేషెంట్గా మీరు ఫ్రై చేసుకోండి. ఇక్కడ బ్రౌనిష్గా అవ్వగానే, ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్లోయిష్ బ్రౌన్ అవ్వగానే ఇంకా మన కూర ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయినట్టు. మీరు కూడా తప్పనిసరిగా చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళు మీరు ఫ్రీగా ఎంజాయ్ చేసి నాకు ఎలా ఉందో కమెంట్స్లో పక్కాగా చెప్పండి. ఇంకేముంది, ఎంజాయ్.